క్రైస్తవ సోదరి సోదరులారా, మీ అందరికీ క్రీస్తు పునరుద్ధాన శుభాకాంక్షలు. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరినీ కాచి కాపాడి గత 4 వారాలుగా ఆలయాలలో ఆరాధన లేకపోయినా దేవుడు మన గృహాలలో ఆరాధన చేసుకుంటున్నాం. దేవుడు కాపాడుతూ నడిపిస్తున్నాడు. మనమే కాదు, మన ఇల్లు పొరుగు వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మానవాళిని ప్రేమించి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడిందండి. ఆమె ఒక కుమారుని కలను ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుబడెను. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ మానవాళిని ప్రేమించి మన కోసం దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. తన ప్రజలు అనగా ఆయన ప్రజలమైన మన కోసం మన పాపములను తీసివేయటకు, పాపములో నుండి రక్షించటకు, శాపము నుంచి విడుదల కలగచేయటకు ఆయన మనకు కుమారుడిగా వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు రక్షకుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు, మన పాపాలను తొలగించడం కోసం. అలాగే ఆయన గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం రోజున మన కోసం మరణించాడు. ఈస్టర్ మరణ పునరుద్ధాన దినం ఈరోజు ఆదివారం యేసుక్రీస్తు లేచాడని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని స్తుతిస్తున్నాం. నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరణించి ఇచ్చిన ఆ దేవాది దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. చెప్పేసి 2:1 అంటాడు, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. కాబట్టి యేసుక్రీస్తు కూడా బ్రతకాలి, యేసుక్రీస్తుతో కూడా కొనసాగాలి, యేసుక్రీస్తు ఆదరణ కలిగి ఉండాలి. దేవుడిని మనము ప్రేమించే వారిగా ఉంటాం. ఈ అన్ని దినాలు, ఈ అపాయకరమైన దినాలు, లేఖనాల నెరవేర్పు దినాల్లో, ప్రవచనాల నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాం. బైబిల్ దొరకవు, సేవలు ఉండదు, ఆరాధన వాక్యం కలువయ్యే దినాలు ప్రారంభమవుతున్నాయి. కనుక జాగ్రత్త పడదాం. మనము మన ఇంటిని చక్కబెట్టుకుందాం, మన కుటుంబాన్ని చక్కబెట్టుకుందాం, ప్రభుని ఆరాధన చేద్దాం. నీ కోసం, నా కోసం, మనందరి పాపాల కోసం మరణించి తిరిగి లేచిన ఆ పునరుద్ధానము ఆరాధన దైవ సన్నిధిలో లేకపోయినా మన కుటుంబంలో జరుపుకుందాం. పిల్లలు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఈ భయంకరమైన ఉగ్రత దినాల్లో భారతదేశ ప్రభుత్వం, ప్రపంచం లాక్డౌన్ విధించింది. ఎందుకంటే కరోనా వైరస్తో ఇంచుమించు 12 లక్షల పై జనానికి ఈ వ్యాధి సోకింది. పిల్లలు భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఎంత దినాల్లో జీవిస్తున్నాం మనం ఆ భయంకరమైన స్థితిలో నుంచి కాపాడబడడానికి యేసుక్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవము పొందును. దేవుడు మనకు నిత్య జీవం అనుగ్రహించాలంటే మనం జీవం కలిగిన దేవుని పాదాల దగ్గర పెరగాలి, జీవం కలిగిన దేవుని గణపరుచు వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఎదిగో మీరు జీవాధిపతి అయిన అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యములో రాయబడినదిగా మీరు జీవాధిపతిని అయిన ఆయన చంపితిరి కానీ ఆయన తన కుమారుని లేపెను. కాబట్టి బిడ్డలారా, జీవం కలిగిన దేవుని నమ్మిన ప్రతి వారు నిత్య జీవం గల వారు అవుతారు. ఈ మరణ పునరుద్ధాన అనుభవం మనందరికీ
వచ్చి మన కోసం పుట్టి మన కోసం మరణించి మన పాపాలను శాపాలను ఆ భూమిలో పాతపెట్టి తిరిగి లేచిన ఈ దినాన్ని ఆస్వాదిస్తున్నా. కాపాడబడిన దేవుడిని, ఆదరించిన దేవుడిని, మనల్ని బలపరుస్తున్న దేవుడిని మర్చిపోక దేవుడిని ఆరాధన చేద్దాం. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెదుకోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి. ప్రియులారా, జీవం కలిగిన దేవుడిని విడిచి ఎటు పోగలుగుతాము? ఎవరు ఈ ప్రేమను చూపించగలుగుతారు? మంచివాణిని సైతం చనిపోవడానికి ఎవరైనా గ్రహిస్తారు, కానీ భక్తిహీనులమైన మన కోసం, పాపలమైన మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, భక్తిహీనమైన జీవితాన్ని తొలగించి దినాన పునరుద్ధానానికి లేచిన కోసం, లేచినాడు, ఆ సమాధి గెలచిన గుర్తించి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. తిరిగి ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా రాబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవ బిడ్డల, జీవం కలిగిన దేవుని సంఘంలో ఆరాధన చేస్తున్న క్రైస్తవ వేత్తల, మనం దేవునితో ససంబంధం కలిగి ఉన్నాం. దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ బంధాలను ఎవరు విడదీయలేదు. నిన్ను విడిచి నీ ప్రేమ మనిషి నేను ఎటు పోగలను? ఎవరు నీ ప్రేమ నాకు ఇలా చూపించగలుగుతారు? ఈ ప్రేమను చూపించగలిగిన వారు ఎవరు లేదు కదా. ఒక్క ప్రభువైన యేసు నీ కోసం, నా కోసం మరణించి లేచినది, మరణ పునరుద్ధానాలు గుర్తించి సజీవుడైన దేవుడు. మందలేని మరియు వెలుగు మరియా కొందరు స్త్రీలు పెద్దగా కలిసి యేసయ్య సమాధి దగ్గరికి పోయి యేసయ్య సమాధిని చూడాలని ఆశించిపోయారు. అక్కడ యేసుక్రీస్తు లేదు, లేచి పునరుద్ధానుడయ్యాడు. ప్రకాశమైన దేవుడితో ప్రత్యక్షమై, మరియా మీరు ఎవరు ఎదుర్కొన్నారు? మా యేసు, మా బోధకుడిని, మీరు సజీవుడైన వారిని మృతులలో ఎదుర్కొన్నారు. దేవుని బిడ్డ, మనం దేవుని నమ్ముకొని దేవుడిలో జీవిస్తే మృతులుగా ఉంటాం, సజీవులుగా ఉంటాం, నిత్య జీవాన్ని ఇస్తారు ప్రభువైన యేసు. నిత్య జీవం, ఆ నిత్య జీవాన్ని మనం అనుభవించాలంటే ఇక్కడ ఈ శరీరం ఏదో ఒక రోజు మరణించాల్సింది, మట్టిగా తూలుగా పోవాల్సింది. కానీ మన ఆత్మ సంబంధమైన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం నిత్యం, నిత్య జీవం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఆయనతో కలిసి జీవించే అనుభవం మనకు అవసరం. కాబట్టి ఆయనతో కలిసి ఆయనతో ఉండాలంటే పరిచయం. లూకాసు సువార్త 21:34 ఒక మాట రాయబడింది. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన అందముగా ఉన్నందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య జీవంలో పాల్గొనాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు వ్యక్తపడాలంటే, సార్వత్రిక వధువు సంఖ్యలో నువ్వు వ్యక్తపడాలంటే, ఈ మరణ పునరుద్ధాన రోజున నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నీ కోసం మరణించి తిరిగి లేచిన ఆ యేసయ్యను నువ్వు కలిగి ఉంటే, ఆ యేసయ్య కోసం జీవిస్తుంటే, ఆ యేసయ్యను నువ్వు నిలబడాలంటే, ఒకవేళ నీ హృదయాలు తిండి వల్ల ఎప్పుడు ఏం తినాలని వాటి గురించి చింతిస్తున్నారు,
నీ హృదయంలో తిండి వల్ల, మత్తు వల్ల ఐక్యత వచ్చారు. ఏం తిందామా, ఏం ధరించుకున్నాం? ప్రియమైన వాళ్ళ, నీ హృదయాలు మందంగా ఉన్నందున ఆ దినం భూమి అంతటికి నివసించు వారందరి మీదకి ఉరి వచ్చినట్టు. చూడండి, భూమి అంతా నివసించు వారందరి మీద ఉరి వచ్చినట్టు ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినం అకస్మాత్తుగా ఈ దినాలు ప్రపంచంలో ఉన్న సమస్త దేశాలకు కరోనా వైరస్ వ్యాపించి అకస్మాత్తుగా భయంకరమైన ఉన్నదాన్ని లక్షల్లో మరణించారు. లక్షల్లో వైరస్ సోకిన బాధితులు ఉన్నారు. ప్రపంచ దేశాలకు దాటి అకస్మాత్తుగా భూమి అంతటి మీదకి ఊరి వచ్చి నువ్వు తప్పించుకోవాలి, నువ్వు కాపాడబడాలి, నీ కుటుంబం కాపాడబడాలి. క్రైస్తవ జీవమైన దేవుని పాదాలను పెట్టేవాడు. అకస్మాత్తుగా భూమి అంతటా నివసించే వారందరూ మీదకి వచ్చారు. ఆ విపత్తులను తప్పించుకోవాలి. ఆ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్త వహించాలి. ఒక్క వైరస్ మానవుని తాకితే తోటి వ్యక్తి వ్యాప్తి చెందుతుందని భయంకరమైన పరిస్థితుల్లో లాక్డౌన్ విధించింది ప్రపంచం. మనిషి తాకితే ప్రాణం పోతుంది. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు ఈ ప్రాణం పోతుంది. కానీ నువ్వు మరణించిన తర్వాత నీకు నిత్యజీవం ఇవ్వాలి. దానికోసం జాగ్రత్త పడాలి. శారీరకంగా ఇక్కడ కూడా ఆ వ్యాధిని దేవుడు నిర్మూలన చేయడం కోసం ప్రార్థన చేయి. జాగ్రత్త పడు. ముఖమునకు నోటికి మాస్క్ వేసుకో. జాగ్రత్త. 10 మందిలో ఉండవద్దు, ఒంటరిగా ప్రార్థన చేయి. వాడు మూడునైనా మౌనంగా ఉన్నట్ల వాడు జ్ఞాని అని అంచకూడదని బైబిల్ గ్రంథంలో బోధన చేసింది. ఈ లేఖనం ఈ దినాల్లో నెరవేర్చబడుతుంది. మనిషికి డిస్టెన్స్, మనిషికి దూరం. సముచితమైన దేవుని పెట్టాలి. నీ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాధి నీకు సోకకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్త పడాలి. నిర్లక్ష్యంగా ఉండాలి, భయం కలిగి ఉండు. అలాగే నిత్య జీవాన్ని పొందడానికి భూమి అంతటి నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వర్షం. నీ విషయమై నువ్వు జాగ్రత్త. తిండితో ఎప్పుడు తిండి, ఏం తినాలి, ఏం తినించుకోవాలి, మత్తు వలన, ఐదిక విచారం వలన మందముగా ఉన్నావు. జాగ్రత్త. ఉరి వచ్చినట్టు నీ మీదకి వస్తుంది. ఆ భయంకరమైన ఉరిని తప్పించుకోవాలి. జీవాధిపతి యేసు ప్రభు అక్కడ ఆ దినం వచ్చింది కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి వెనక్కుగా ఉండి. చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. జరగబో వీటి నెలను తప్పించుకొని. ఈ వైరస్లు ఎన్నో వస్తూ ఉంటాయి, వ్యాధులు ఎన్నో వస్తుంటాయి, బాధలు ఎన్నో వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటన్నిటిని తప్పించుకొని మనిషి కుమారుని యువత నిలవబడు శక్తి గల వారు. మనిషి కుమారుని యొక్క శక్తి గల వారు. చూడండి, వ్యాధులు, బాధలు, సమస్యలు ప్రతి మనిషిని కనిపిస్తాయి. కనుక ప్రియమైన జరగబో వీటిని ఎల్లరూ తప్పించుకొని మనిషి కుమారుని యొక్క నిలబడటకు శక్తి గలవారన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. వెలుపుగా ఉండని. మొదటిది నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో. ఇవన్నీ నీకు సోకకుండా ప్రార్థన చేయి. ప్రార్థనలో వెలుపుగా ఉండు. ఈ మరణ పునరుద్ధానము ఆరాధనలో నీ విషయంలో నువ్వు జాగ్రత్త, నా విషయంలో నేను జాగ్రత్త వహించాలి. మన విషయంలో మనం జాగ్రత్తగా వహించాలి. ప్రజలు చనిపోతారని ప్రభుత్వాధికారులు లాక్డౌన్ పెట్టి మరణిస్తారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మరణిస్తారని లాక్డౌన్ పెట్టారు. మంచి తీర్మానం, మంచి నిర్ణయం.
లాక్డౌన్ పెట్టకపోతే ఈరోజు ప్రపంచంలో పల్లె గ్రామాలు కూడా సోకి అందరూ మృత్యువాదం పడేవారు. మంచి ఆలోచన చేశారు. పిల్లలు అంతకంటే మంచి ఆలోచన చేసేది నీకోసం నా కోసం మరణించిన పునరుత్థానమైన సజీవుడైన యేసు. నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. దుష్టులు దుష్టత్వంలో మరణించడం ఏమాత్రమే సంతోషం కలుగునా వారు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకులే నాకు సంతోషం. నశించిన దాన్ని వెతుకు రక్షించుకుంటే మనుష్య కుమారుడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఆ మనుష్య కుమారుడు ఎదుట నిలబడడం శక్తి గలవాడు ఉన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నాం, భయభక్తులతో ఉన్నాం. దేవుడి పాదాల దగ్గర పెరుగుతూ ఉంటారు. మనందరికీ, మీ అందరికీ, క్రైస్తవ లోకానికి, సార్వత్రిక సంఘానికి, దైవజనులకు, కాపరులకు, బోధకులకు, ఉపదేశకులకు, గురువులకి ప్రవేశిస్తున్నామో ప్రార్థన చేస్తాం. మన విషయమైన జాగ్రత్తగా ఉందాం, దైవికంగా ఉందాం. మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారిగా ఉందాం. ఆ శక్తిని సంపాదించుకోవడానికి ప్రార్థనలో ఉంటాం, ప్రార్థనలో జీవితం, ప్రార్థనలో ప్రశ్న, ప్రార్థనాపూర్వకమైన తలపులు యేసయ్య పాదాల దగ్గర పెరుగుతాం, ప్రియ చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. సత్య సంపూర్ణ తండ్రి, శివగలిగిన యేసు పరిశుద్ధుడైన తండ్రి, పాదాలు వందనాలు, స్తోత్రాలయ్యా. దిగో తండ్రి, దిగో గత శుక్రవారం మీరు మరణించి మమ్మల్ని ప్రేమించారు. ఇదిగో 3 దినమున లేచి గుర్తించి మృతులలో ఉన్న సజీవుగా ఉన్నారయ్యా. స్తోత్రాలు ప్రభావం. దేవ మృతులమైన ఈ దేహం ఏ రోజైతే సమస్యపోవాల్సింది నీ ఎదుట మేము నిలబడడానికి, శక్తి పొందడానికి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని కలిగించి, మెలకు కలిగిన భాగ్యాన్ని కలిగించి, మా విషయమై మేము జాగ్రత్తగా పడుతూ సాధించే దేవ మత్తు వలన, తిండి వలన, ఐక్య విషయాల వలన మందముగా వచ్చే మా హృదయాలు ఆ దినం అకస్మాత్తుగా అందరికీ మీరు వస్తుందన్నారు. ఇదిగో ఈ కరోనా వైరస్ ప్రభావ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది ప్రభావ. అనేక లక్షల మంది ప్రభావ దేవ కరోనా వైరస్ బాధ్యతలు ప్రభావ విడుదల కలిసి స్వస్థపరచండి, ఆరోగ్యాలు కలిసి ప్రభావ. అనేక కుటుంబాలు మృతి చెందిన వారు ఉన్నారు. ఓదార్చండి, సభ్యులను తండ్రి కృప చూపించారు ప్రభావ. నీ గొప్ప ఆదరణతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. దేవాలయంలో తల్లి సజీవుడైన నేను, జీవాధిపతి అయిన నేను తల్లి మేము వేడుకను భాగ్యం ఇచ్చారు ప్రభావ. స్తోత్రం. మీకే మహిమ కలుగునుగా, మీకే తల్లి ఘనత కలుగునుగా తల్లించి స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభావ ఈ ఆలయాన్ని చేరలేకపోయాం, కానీ మా కుటుంబాలను మేము కలుసుకొని మీకు మాట్లాడుతున్నాం. కుటుంబాలను దీవించండి, సంఘంలో వచ్చిన కుటుంబాలు, సేవకులు, కాపులను, ఉపదేశకులు, దేవాలు జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఆశీర్వాదాలు ప్రభావ. యువతని మా విషయమే మేము జాగ్రత్త కలిగి జాగ్రత్త వహించి మాకు సాధించండి. మా గ్రామ ప్రజలందరినీ కాపాడండి ప్రభావ. మా మండల ప్రజలను కాపాడండి ప్రభావ. మా జిల్లా ప్రజలందరినీ కాపాడండి. మా రాష్ట్ర ప్రజలందరినీ కాపాడండి అయ్యా. దేశ ప్రజలందరినీ కాపాడండి తండ్రి. ప్రపంచంలో దేశ ప్రజలందరినీ, మనుషులందరినీ కాపాడండి. ప్రభుత్వ అధికారులను తండ్రి, రాజకీయ నాయకులను తండ్రి, పోలీస్ డిపార్ట్మెంట్ని కాపాడండి ప్రభావ. డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రభావ, తండ్రి కార్యకర్తలు దేవ వాలంటీర్స్ ఎంతో శ్రమపడుతున్నారు ప్రభావ. దేవ వారికి ఎటువంటి అనారోగ్యాలు కాకుండా తాచి కాపాడాలి ప్రభావ. దేవానికి గొప్ప ఆదరణతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో నీకు మైపరచు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఉంటున్న ప్రతి బిడ్డలో భయం పుట్టించి ప్రభావ, వారి విషయమై వారు జాగ్రత్త పడుతూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి చేయమని దేవాకి నిరీక్షణ మాకు కలగజేస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ రక్షణ ప్రభువును, దేవుని సమస్తము దాతమైన యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధ నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి మన పరిశుద్ధాత్మ శక్తి, ఆయన ప్రేమలో, ఆయన కృపలో, సహవాసం సదాకాలంతో వైద్యులుగా